టైం వస్తుంది. ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు కూడా 90కి తగ్గలేదు. నాకు టైం ఎక్కువ దూరం ఉండదు. ఆ టైం ప్రకారం నా లెక్కలన్నీ కూడా సరి చేస్తా. ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారము సరి చేస్తా. కొత్త వాళ్ళు వస్తుంటారు, పోతుంటా అంటారు. కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మా లీడర్స్కి, మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నాను. ఈ 15 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు, ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది. మాటలు జోరైనాయి, చేతులు జోరైనాయి. నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ, ఇక్కడ గతంలో సత్య చేసిన హామీల మీద కానీ 1 సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను. ఆ సంవత్సరంలో అన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో. కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించే దానిలో గతంలో సమస్యలు వస్తా అంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది. ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది. పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి. సరే, దానికి ఎవరేం చేయలేరు. అదే నచ్చిందేమో అనుకున్నాము. డెఫినెట్గా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు 5 నిమిషాలకి నోటీస్లోకి తీసుకొని వచ్చినారు. అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు. ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన, మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి. కానీ ఎందుకో నా మాటలో పెడచెవిని పెట్టడం జరిగింది. కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాలా, నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలో మాట్లాడదామని చెప్పేసి. అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం, మా వాళ్ళను 307 అక్రమ కేసు పెట్టడమే తప్పు. ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్ముగూడి అంత రాద్ధాంతము చేయడం తప్పు. దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్గా ఎక్కడికి పోదు. అంతా కలిసినా కానీ ఇంకా 3 నెలలు అయిపోయింది, 50 నెలలు జమిలీ గిమిలీ వస్తాయి ఇంకా తొందరగా. సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో, ఎవరైతే తోడుగా నిలబడినారో, ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు, వాళ్ళంటే పనికిమాలోళ్ళు, పని పాట లేదు. ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి. ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసాం. కానీ వాళ్ళకి అదంతా లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు, ఎవరో అసిస్టెంట్లో పెట్టుకొని పని జరుగుతుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ దీనిల గురించి. సో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఇది చెప్తాను, తొందరలోనే చేస్తాను. ఐ వాంట్ గివ్. నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నాను. వాళ్ళు ఉండేటట్లు లేరు. కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము, ఇదేందినా ఇల్లేందినా ఎప్పుడు లేదంటే నేను చాలా మందిని అందరినీ వద్దని చెప్పిన. ఎవరు రావద్దండి, అనవసరం మనకి ఇవన్నీ, మనం ఇట్లాంటివన్నీ ఆ లైన్లో లేము. ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఉనికి కోసం తాపత్రపడే విధంగా అని చెప్పేసి ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు, నేను లోపల ఉన్నాను. ఒక హారన్ కొట్టిన దానికి ఒక హారన్ కొడితే ఆ బండి యూటర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానికి ఇంత రాద్దాంతం చేస్తారు.
సరే వాట్ ఎవర్ మేబీ వీళ్ళ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి, యూ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను. ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పుడు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది. ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా. వాటిని తగ్గించడానికి నాకు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు పట్టింది టైము. ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి, ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక బలి అయిన వాడిని, బాధించబడ్డవాడిని. కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని. ఆ ఫ్యాక్షన్ ఉండకూడదని కోరుకున్నాను కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి లాస్ట్ 10 yearsలో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది, ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా చేయడం. మా వాళ్ళు చెన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది. ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటూ పోయినాం. కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే. ఇంతకుముందు అనుకుంటా అంజనా సింహ కావచ్చు, తేజ్దీప్ కావచ్చు, ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు, అకుల్ సబర్రావు కావచ్చు, మనీష్ కుమార్ సిన్హా కావచ్చు, రాజశేఖర్ బాబు కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇట్స్ సో సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియా. ఇక్కడ 10 రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు ఇంతకుముందు. ఈరోజు ఆ కాలం లేదు. కాబట్టి మేము ఏదైతే ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతను ఉంచడానికి మేము ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. ఎంతో కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో, తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. కాబట్టి యు బీ టఫ్, గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీసు అధికారులను వాళ్ళను కూడా కోరుతున్నాను. డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి, ఊరికనే ఉన్నాడు వాళ్ళు చేసినారు ఇది అని చెప్పేసి. సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో, ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో జాగ్రత్త. గాలిపటం కూడా అలాగే ఎగిరెగిరి పోవాలని చూస్తుంటుంది. తాడు దిగితే ఎక్కడ పోతుందో తెలియదు.